కారు సర్దుపోటు. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందన్న అంచనాతో గత 7 ఏళ్లలో పెద్ద ఎత్తున చేరికలు. ఒక్కో స్థానంలో పలువురు ముఖ్య నేతలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరిన చోట మరీ దారుణం. సమన్వయం చేయలేక అధిష్టానం సతమతం. 2026 తర్వాతే పునర్విభజన అని స్పష్టం చేసిన కేంద్రం. రాజకీయంగా టీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికర పరిస్థితి. ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్న కారులో సర్దుపోటు తప్పేలా లేదు. చాలా నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఒకటో రెండో కాదు, ఏకంగా కొన్నేళ్లపాటు సర్దుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇది అధికార టీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందికరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2026 తర్వాతే చేపడతామని కేంద్ర హోంశాఖ తాజాగా చేసిన ప్రకటనతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు, ఏపీలోని స్థానాలను 175 నుంచి 225కి పెంచాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలపై ఆశతోనే 2014లో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే పెద్ద ఎత్తున చేరికలను టీఆర్ఎస్ ప్రోత్సహించింది. గత 7 ఏళ్లలో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ, వైసీపీ, సిపిఐ పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంది. టీడీపీ, కాంగ్రెస్లకు చెందిన ఎమ్మెల్సీలకు ఎర్రతివాచి పరిచింది. త్వరలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతోందని, అందరికీ సర్దుబాటు చేస్తామని చెప్పి వివిధ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలకు గులాబీ కండువాలు కప్పింది. 2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఇలాంటి చేరికలు కొనసాగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్ లో విలీనమయ్యారు. టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు సైతం వారి బాటలోనే సాగారు. దీంతో ప్రతి చోట నియోజకవర్గ స్థాయి నాయకుల సంఖ్య బాగా పెరిగింది. తొలి నుంచి టీఆర్ఎస్ లో కొనసాగుతున్న నేతలకు తోడు పలు దఫాలుగా చేరిన వారు తోడవడంతో కారులో ఖాళీ లేకుండా పోయింది. ఉదాహరణకు 2018 ఎన్నికల తర్వాత జరిగిన చేరికలనే తీసుకుంటే, భూపాలపల్లిలో సిరికొండ మధుసూదనాచారి ఉండగా అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. సత్తుపల్లి నుంచి పిడమర్తి రవి ఉండగా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను చేర్చుకున్నారు. మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి ఉండగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చారు. నిన్నటికి నిన్న జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ ఉండగా ఎల్ రమణను చేర్చుకున్నారు. ఇవి మాత్రమే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మంది నేతలు ఉండడంతో వివిధ సందర్భాల్లో సమన్వయం చేయటం టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. పార్టీ నేతలందర్నీ సంతృప్తిపరచడం కష్టసాధ్యమవుతోంది. పదవులు తక్కువగా ఉంటే వాటికి అర్హులైన నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వారికి ఇచ్చిన హామీలను పార్టీ నాయకత్వం నిలబెట్టుకోలేకపోతోంది. పైగా సామాజిక, జిల్లాల వారీ సమీకరణాల లెక్కలతో పదవుల పందేరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కత్తిమీద సాములా తయారవుతోంది. ఒక పదవికి అభ్యర్థిని ఖరారు చేస్తే కనీసం 4-5 అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొందరు టీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఉదాహరణకు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో అక్కడ చాలా కాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సైలెంట్ అయిపోయారు. 2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన సురేందర్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకొని ప్రాధాన్యం ఇవ్వడంతో అక్కడి నేత ఏనుగు రవీందర్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరారు. 2026లో చేపట్టనున్న జనగణన తర్వాతే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రకటన రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే తమను ఎక్కువగా కలవరపరుస్తోందని అధికార టీఆర్ఎస్ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఇది పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బేనని అభిప్రాయపడుతున్నాయి. తాజా పరిణామం తర్వాత టీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన ప్రకటన కూడా ఇదే కోణంలో ఉండటం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లను పెంచే విషయమై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఆయన నిందించారు. కాగా
అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇప్పట్లో పెరగదని తేలడంతో టీఆర్ఎస్ లో సర్దుకోలేని నేతలు ఎవరి దారి వారు చూసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాకు ఇక్కడ అవకాశం దక్కే పరిస్థితి లేదు. 1-2 ఏమో అనుకోవచ్చు. 2026 అంటే వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పైగా రాజకీయాల్లో రేపటి కంటే ఇప్పుడు ఏమిటన్నదే ముఖ్యం అని టీఆర్ఎస్ కి చెందిన అసంతృప్త నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మేరకు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి చేరికలు పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.